హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మేమందరం గుళ్ళో ఉన్నాము. సోమవారం ఈరోజు ఇరుముళ్ళు. గుళ్ళో మా నాన్నగారికి కూడా ఈరోజు ఇరుముడు ఉంది. అందుకనే ఇరుముళ్ళ కోసం వచ్చాము మేము. పక్కనే చెన్నకేశ్వర స్వామి గుడి, దాని అమ్మటే ఉంటుంది శివాలయం. ఈ గుళ్ళో ఇవాళ చూడండి, గుడి ఎంత హడావుడిగా అందరికీ ఇరుముళ్ళు జరుగుతున్నాయి. గుడి లోపలికి వెళ్దామంటే చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ఇరుముళ్ళు కట్టేటప్పుడు కుటుంబ సభ్యులందరూ ఉంటారు కాబట్టి లోపలికి వెళ్ళటానికి ఖాళీ అస్సలు లేదు. అందుకనే బయట కూర్చున్నాము. సరేలేమని చెప్పి కొంచెం ఖాళీ అయినాక, ఎందుకంటే మా అమ్మగారికి అంత ఆరోగ్యం బాగుండదు, అందుకని కొద్దిసేపు బయట కూర్చుందాంలే అని చెప్పి కూర్చున్నాము అందరం. వాళ్ళందరూ అయిన తర్వాత నిదానంగానే ఇరుముడు కట్టించుకుందాంలే, ఎట్లయినా బస్సుకి వెళ్ళేదే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదని చెప్పేసి నిదానంగానే కట్టించుకుందామని చెప్పి బయటకు వచ్చి కూర్చున్నాము మేమైతే. చూడండి, మీ అందరు మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా అమ్మ అయితే బొట్టు పెడతారమ్మని పిలుస్తుంది మా అమ్మాయిని. రీసెంట్గానే పెళ్ళి అయిందండి మా చెల్లెల కూతురికి, అందుకని దగ్గరికి పిలుస్తుంది రమ్మని. వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్ళి నించుంది. చూశారు కదా, ఇంకా మా అమ్మాయి రావాలి, మా పెద్దమ్మాయి. తను ఈరోజు పిల్లలకి మండే ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని పిల్లల్ని పంపించి వచ్చేసరికి కొంచెం టైం పట్టిద్దంటే అందుకోసం నించున్నాము మా అమ్మాయి వచ్చేదాకా. మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఈరోజు ఇరుముడికి. ఇప్పుడే వచ్చారండి మా అమ్మాయి, మా అల్లుడు, మా అమ్మాయి వాళ్ళ అత్త, మా పిన్ని, మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య. తను ఇరుముడికి ఇప్పుడే అందుకున్నారు. ఎట్లయినా కొంచెం లేట్ అయ్యేటట్టు ఉందిలేమని చెప్పి నిదానంగానే వచ్చారు. ఎందుకంటే పిల్లల్ని పంపించి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత రావాలి కాబట్టి వాళ్ళని ఆటో ఎక్కించి వచ్చింది. ఇరుముడికి వెళ్ళాలంటే లోపలికి ఇంకా జనం తగ్గలేదండి. లోపల శివమాళ్ళు, అయ్యప్ప మాళ్ళు, ఇరుముళ్ళు జరుగుతున్నాయి లోన. కొంచెం ఖాళీ అయిన తర్వాతనే ఇరుముడి కట్టించుకుందామని చెప్పి బయట నించున్నాము అందరం. మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చిందనే అనుకుంటున్నాను. నమస్తే.